ఈ టాపిక్ మీద ఆల్రెడీ సోషల్ మీడియాలో చాలా మంది రీల్స్ చేశారు. సో దీని మీద మనం కూడా మాట్లాడదాం అనిపించింది. ఆ వీడియో చూసిన తర్వాత చాలా బాధ అనిపించింది. మళ్ళీ అందరినీ తినమంటారు కదా, మీరు ఎందుకు తింటలేరు? నేను కూడా తింటా బిడ్డ, అప్పుడప్పుడు అప్పుడప్పుడు తింటున్నావు. డైలీ చిన్న పిల్లలు పెద్దోళ్ళు తింటున్నారు. దానివల్ల మళ్ళీ ఎందుకు అట్లా గాబర్ అవుతారు? టెన్షన్ ఎందుకు తీసుకుంటారు? మరి మీరు చేసేది తప్పు కాదు కదా. సో తనైతే ఎక్కడి నుంచో కవా బన్స్ అమ్ముకోవడానికి వచ్చాడు. తనని ఒక 10 మంది రౌండ్ ఆఫ్ చేసి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు, నువ్వు పిల్లల్ని చంపడానికి రాకపోతే ఎందుకు టెన్షన్ పడుతున్నావు, మీరు ఇదే విధంగా వేరే పెద్ద పెద్ద షాప్స్కి వెళ్ళి వాళ్ళని క్వశ్చన్ చేయగలరా? చేయలేరు కదా. మీ టీఆర్పీ కోసం ఒక 10 మెంబర్స్ తన చుట్టూ రౌండ్ ఆఫ్ చేసి తనని క్వశ్చన్ చేసి అసలు అక్కడ తన తప్పుందా లేదా అని ఒక్కళ్ళకి కూడా డౌట్ కానీ క్వశ్చన్ చేయడం కానీ ఏమీ లేదు. ఎక్కడికి తన మీద డైరెక్ట్ నింద వేసేసారు తప్ప అసలు తన తప్పుందా లేదా, అక్కడ ఏమన్నా ప్రాబ్లం ఉందా లేదా ఒక్కళ్ళన్నా ఆలోచించారా? లేదు. మనమైనా సరే ఒక 10 మెంబర్స్ మన చుట్టూ సరౌండ్ అయ్యి ఆపకుండా క్వశ్చన్స్ చేస్తే ఎవరైనా టెన్షన్ పడతారు. సో తను కూడా అలానే టెన్షన్ పడుతూ ఉన్నాడు. తను తెచ్చుకున్న బన్స్ అన్ని కింద పడేసి, తను తెచ్చుకున్న స్టాక్ మొత్తం కింద పడేశారు. అలాగే రోడ్డు మీద పడేసి ఉన్నాయి. అండ్ వాళ్ళ డాడీ తర్వాత వీడియోలో మాట్లాడుతూ చాలా ఎమోషనల్గా ఫీల్ అయ్యి, మేము పొట్టకుట్టి కోసం వచ్చాము, మమ్మల్ని అలా చేయడం ఎంతవరకు కరెక్ట్ అని చాలా బాధపడుతున్నారు. దీని తర్వాత తను ఎక్కడికి వెళ్ళి బిజినెస్ చేయాలన్నా కానీ ఒక చిన్న భయం అయితే ఉంటుంది కదా, ఇలాగే ఎవరైనా మీడియా వాళ్ళు వచ్చి మళ్ళీ క్వశ్చన్ చేస్తారేమో అని చెప్పి. మీరు తన మీద, తన లైఫ్ మీద దెబ్బ కొట్టారు. ఒక్కసారి ఆలోచించండి, మీరు చేసింది కరెక్టో కాదో మీరే. సో డూ ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ గైస్.